అందరికీ నమస్తే అండి. అతి తక్కువ కాలంలో నా ఛానల్ ఆదరించి సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ రోజు మనం కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోట జిల్లాలో ఉన్న కూడల సంఘం అనే దేవాలయానికి వచ్చామండి. నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను మీకు టెంపుల్ అంతా చూపిస్తానండి. నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే గనక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈ వీడియో మీ దగ్గరకు వచ్చిందంటే మీరు చాలా పుణ్యం చేసుకుంటున్నారండి. మనం ముందుగా ఇక్కడ శివుడు స్వయంభుగా వెలిశారండి. ఇక్కడ శివుడు మాడు ఇక్కడ వీరశైవ మత స్థాపకుడు బసవేశ్వరుడు ఆయన చివరి ఘట్టం ఇక్కడే జరిగింది అన్నమాట. ఈ టెంపుల్ ని మీరు చూస్తూ రండి. నేను ఒక్కోటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఇప్పుడు మనం అసలైన లింగ రూపాన్ని మనం దర్శిద్దాం రండి నాతో పాటు మీరు కూడా. ఇప్పుడు మనం దేవాలయంలోకి ఎంటర్ అయిపోతున్నాం. చూశారు కదండి, చాలా శక్తివంతమైన అద్భుత లింగాన్ని మనం దర్శించాము. ఒకరు శివుడు అయితే ఇంకో బసవేశ్వరుడు అక్కడ లోపల ఉన్నాడు. ఆ సమాధిని కూడా మనం దర్శించబోతున్నాం. ఇప్పుడు మనం ఈ దర్శనాన్ని, ఈ లింగ దర్శనాన్ని మనం దర్శించామండి. ఇప్పుడు మనం ఇక్కడ ఎవరైతే మన బసవేశ్వరుడు లింగాయత్ మత వ్యవస్థాపకుడు మన బసవేశ్వరుడు చివరి ఘట్టంలో శివుని ధ్యానం చేస్తూ ఇక్కడే ఆయన శివాక్యం చెందారండి. శివుడిని స్వయంభూగా శివుడు వెలసాడు అనమాట ఇక్కడ. సో మనం ఇప్పుడు దాన్ని ఇప్పుడు మనం అసలైన ఇక్కడ గుడిలో ఉన్న లింగాన్ని మనం దర్శించాము. ఇప్పుడు మనం కిందకి వెళ్ళి ఆ శివ రూపాన్ని మనం బసవేశ్వరుడిని మనం దర్శిద్దామండి. ఇక్కడ రండి నాతో పాటు మీరు కూడా. ఇదే అండి ఎంట్రెన్స్. అది చూడండి, ఇదే ఎంట్రెన్స్. ఇక్కడ కృష్ణ అండ్ మలప్రభ నది, రెండు నదులు కలుస్తాయండి. ఇదే అది నదులు. ఎంట్రెన్స్ మనం ఇక్కడ కూడలి సంఘం. ఈ కూడలి సంఘం అంటే ఏంటి అంటే కృష్ణ మలప్రభ రెండు నదులు ఇక్కడ కలుస్తాయండి. అండి ఇది మనం ఇలా వెళ్ళాలి. ఇక్కడ నదిలో ఒక పెద్ద ట్యాంక్ లాగా ఉంటుంది. కాసేపట్లో మనం కూడా దర్శించబోతున్నాం. నిజంగా మనం చాలా పుణ్యం చేసుకుంటే, ఎంత పుణ్యం చేసుకుంటే తప్ప ఈ దర్శనం మనకు లభించదండి. సంగం అంటారు. ఇక్కడ కృష్ణా నది, మలప్రభ నది రెండు నదులు ఇక్కడ కలుస్తాయి ఈ సంగమంలో. ఇక్కడ మన బసవేశ్వరుడు, సాక్షాత్తు బసవేశ్వరుడు శివుణ్ణి ధ్యానిస్తూ ఇక్కడే శివాక్యం చెందారండి. అంతటి పుణ్యక్షేత్రాన్ని మనం దర్శించబోతున్నాం. కాసేపు మీరు ఈ గుడి అందాలను చూసేసి కాసేపట్లో మనం అక్కడికి వెళ్ళి దర్శించుకుందాం.
ఇది ఇక్కడే బసవేశ్వరుడు ధ్యానం చేస్తూ శివాక్యం చెందారు. ఇప్పుడు మనం ఎలా దిగాలంటే ఇక్కడ నుంచే దిగాలండి. వచ్చి ఇది కృష్ణా రివర్, ఇది కృష్ణా రివర్, అది మలప్రభా రివర్ అక్కడ. సో ఇక్కడ నుంచి మనం దిగాలి. నాతో పాటు మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. ఇక్కడ మనం ఇది ఇక్కడే మనం టోటల్ గా 150 మెట్లు ఉంటాయండి. దిగుతూ మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలి. టోటల్ గా ఇక్కడ నది మధ్యలో ఉంది. ఈ మధ్యలో చాలా బాగా చక్కగా కట్టారు. నిజంగా ఈ ప్రాంతాన్ని దర్శిస్తే మాత్రం చాలా అంతటి అనుభూతి మనకు వస్తుంది. ఇది మన బసవేశ్వరుని సమాధి అండి. మన బసవేశ్వరుడు చివరి క్షణాలు ఇక్కడే గడుపుతూ శివదానంలో చేస్తూ ఇక్కడే ఆయన తపస్సు కూర్చొని ఉంటే కూడలి సంగమంలో శివుడు సాక్షాత్తు ప్రత్యక్షమయ్యి ఇక్కడ ఆయనకు కోసం వరం ఇచ్చాడు. ఇక్కడ స్వయంభూ వెలిసిన క్షేత్రం అన్నమాట ఇది. చూసారు కదండి మన బసవేశ్వర సమాధి. అది రావడము దీన్ని పైకి వెళ్ళడం అంటే సమాధి ఇక్కడ దర్శించి చూసారు కదండి. ఈ రోజు మనం చాలా శక్తివంతమైన బసవేశ్వరుడు స్వయాన తపస్సు చేసి శివుణ్ణి ధ్యానించి ఇక్కడ ఐక్యం చెందారు, శివైక్యం. ఇంత మంచి క్షేత్రాన్ని దర్శిస్తాం మనం ఈ రోజు మన ఛానల్ నుంచి. మీరు కూడా దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఈ క్షేత్రాన్ని తప్పకుండా దర్శించండి. చాలా స్వయంభూ వెలిచాడు శివుడు ఇక్కడ. కాబట్టి దగ్గరలో ఉన్న వాళ్ళైతే మీరు కూడా ఇక్కడే దర్శించండి. నేను ఇంత దూరం వచ్చి మీకు కంటెంట్ అందించడం కోసం చాలా మహిమగల టెంపుల్స్ మేము మీ ముందుకు పెడుతున్నాం. కాబట్టి మీరు నాకు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మద్దతు తెలుపుతారని ఆశిస్తూ, మీకు మరి ఎలాంటి టెంపుల్స్ కావాలో మీరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తే ఆ టెంపుల్స్ మేము తప్పకుండా మా ఛానల్లో పెడతామండి. సో